మామూలుగానే ప్యాకేజ్డ్ ఫుడ్ తినద్దు, ప్యాకెట్ అనగానే అమ్మో ఈ ఫుడ్ లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కొంచెం దీన్ని దూరం పెట్టాలి అని అనుకుంటాం కదా. బయట ప్యాకేజ్డ్ ఫుడ్ కి అమ్మమ్మాస్ తో వచ్చిన ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, పికిల్స్ అన్నిటిలో మనం గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నామండి. ప్రిజర్వేటివ్స్ కానీ అవి ఏం యూస్ చేయట్లేదు. నెయ్యి ఆల్సో పూస నెయ్యి అని అంటారు కదా, అలా ఇంట్లో కాచుకుంటే ఎట్లా ఉంటుందో నెయ్యి అలా పూసగా వస్తుంది. మాది 100% అష్యూరెన్స్. పచ్చడి అన్నారు, తర్వాత పూస నెయ్యి అన్నారు, ముద్దపప్పు కాంబినేషన్ ఒకటి వస్తే నా సామిరంగా అన్నట్టు. మొరింగా పౌడర్ గుజరాత్ నుంచి తెప్పిస్తుంది, కారం గుంటూరు మిర్చి నుంచి వస్తుంది. ఏ ఏరియాలో ఏది బాగుంటుందో చూసి అక్కడి నుంచే ఆ ఐటమ్ ని మనం ప్రొక్యూర్ చేస్తాం. యాజ్ అన్ ఎండ్ యూజర్ కింద మీరు బయట కొనొచ్చా, బయట తినొచ్చా అని అడిగితే లేదండి వద్దని చెప్తాం మేము కూడా. కానీ తినకుండా ఉండాలా తినాలా అని అడిగితే అప్పుడు ఏది తింటే బెటర్ అంటే మన ప్రోడక్ట్. ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేశారు క్వాలిటీగా కస్టమర్ కి అందించడానికి, అంటే ఏం చెప్తారు? రాక్షసుడిలాగా కష్టపడతాడండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. చపాతీ చేయడం అంటే పిండి కలిపేయడం. ఆటా తీసుకున్న తర్వాత దాన్ని ఆటాన్ని నీడ్ చేయడం అంటారు కదా, కలిపిన తర్వాత ఒక రెస్టింగ్ ఉంటుంది, బాల్ కట్టింగ్ ఉంటుంది, దాని గ్లూటెన్ విరిగిపోయినప్పుడు మళ్ళీ అది ఎలా తయారవుతుంది, ఎప్పుడు ప్రెస్ చేయాలి, ఏ టెంపరేచర్కి ఇది ప్యాకింగ్ చేయాలి, ఇదంతా కూడా ప్రాసెస్లో నడుస్తుంది. ఈ ప్రాసెస్ని కరెక్ట్గా డే 1 నుంచి ఈ రోజు దాకా ఫాలో అవుతుంది. ప్రతిరోజు కూడా అంటే ఎన్ని ప్రోడక్ట్స్ డెలివర్ చేస్తూ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటమ్స్ క్వాంటిటీ పరంగా? దగ్గర చపాతీలు, దోశ అది ఇది అన్ని కలిపి మనం నెలకు ఒక 2 లక్షల నుంచి 2.5 లక్షల ప్యాకెట్లు మినిమం అమ్ముతాం. ఇవాళ ఒక సెకండ్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ అని ఎక్కడో చిన్న అవకాశాన్ని మాకు క్రియేట్ అయింది. గ్రేట్. సో ఇక మరి 7th యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కస్టమర్స్ కోసం ఏమి ఇస్తున్నారు? ఒక 599 రూపాయలు పర్చేస్ చేసిన కస్టమర్లకి ఒక మెగా డ్రాలో ఎలిజిబుల్ అవుతారు. ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి? 777 ప్రైజెస్. అమ్మో! ఫస్ట్ ప్రైజ్ మీకు iPhone 17. హలో అండి అందరికి, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ఇప్పుడు మనం అమ్మమ్మాస్ బ్రాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఐ హోప్ అమ్మమ్మాస్ బ్రాండ్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకంటే దాదాపు 12 రాష్ట్రాల్లో 40కి ప్లస్ పైగా నగరాల్లో మోర్ దెన్ 10 lakhs కి పైగా లాయల్ కస్టమర్స్ వీళ్ళ ప్రొడక్ట్స్ ని టేస్ట్ చేశారు. ఒక్కసారి మాత్రమే కాదండి, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, మళ్ళీ కొనాలి, మళ్ళీ ఈ టేస్ట్ ని ఫ్యామిలీతో పాటు షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు, నేను, మనతో పాటు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఫౌండర్స్ తో మాట్లాడబోతున్నాము. విశ్వనాథ్ గారు అండ్ ప్రతిమ గారు, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థాంక్యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక జంట ఏది చేసినా కూడా ఒక మంచి భావంతో అది సక్సెస్ అవి తీరుతుందండి. మీ ఇద్దరిని చూస్తుంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు అదే కలిగింది. మీరు స్టూడియోకి రాగానే ఇద్దరు కలిసి వచ్చారు. ఒక రాముడు సీత లాగా, ఒక శివ పార్వతుల్లాగా అనిపించారు. అక్కడే నాకు చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు అమ్మమ్మాస్ బ్రాండ్ స్టార్ట్ చేశారు, కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి మీరు ఏమన్నా ఎక్కడన్నా ఆలోచించారా? స్టార్ట్ చేసేటప్పుడు అంత ఏం ఆలోచించి చేయలేదు, ఇంత పెద్దదవుతుందా అంత పెద్దదవుతుందా అని. బట్ 100% మనం ఎంత చేయగలుగుతామో అది అంతా చేయాలి అని అన్న ఒక స్ట్రాంగ్ దృక్పథంతో మాత్రం స్టార్ట్ చేసాము. అండ్ దేవుడి దయ, కస్టమర్స్ దీవెనలు అన్ని ఇవాళ ఎక్కడున్నాం. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే అన్ని పాష్ గా ఇంగ్లీష్ ఆంగ్ల పదాలను యూజ్ చేసే బ్రాండ్ నేమ్స్ పెడుతూ ఉన్నారు. కానీ అమ్మమ్మ అని చెప్పేసి మీరు పెట్టారు కదా, సో దీనికి రీజన్ ఏంటంటారు? అసలు అలా మనసుకు దగ్గరగా ఉండాలి అనే అన్నదే ఫస్ట్ ఆలోచన. అలా ఇంగ్లీషు పాష్ గా ఉండడం ఒక పద్ధతి, అమ్మతనంతో మనసుకి హత్తుకునేలాగా మన అనే భావనతో కలిగి ఉండాలి అని అన్న పేరు కోసం ఆలోచిస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ మా అమ్మగారు పేరుతో పెట్టుకున్నాం ఈ కంపెనీని, మంగమ్మ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. అమ్మ పేరు అలివేలు మంగతాయారు. మా పిల్లలు అందరూ ఎప్పుడు అమ్మమ్మ అంట వీళ్ళంతా ఎప్పుడు మారుమోగుతా ఉండేది. ఆ కనెక్షన్ ఇది ట్రిగ్గర్డ్. అమ్మమ్మ అని పెడితే ఆ మంగమ్మ అమ్మమ్మ రిథమిక్ గా కూడా ఉంటుంది. సో ఎవరి చాయిస్ మెయిన్ ఇది అమ్మమ్మ అన్నది ఇట్స్ ఫ్యామిలీ డెసిషన్ అండి, అందరం కలిసి తీసుకునే డెసిషన్. మా పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్డ్. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 7 years బ్యాక్ వాళ్ళు కూడా చిన్న పిల్లలు అయినా కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా క్రేట్స్ మోసేవాళ్ళు, ఫ్రిడ్జ్ లో ప్యాకెట్స్ సర్దేవాళ్ళు, చపాతీలు నొక్కేవాళ్ళు, వాళ్ళు కూడా మార్కెట్ లో సప్లైస్ చేసేవాళ్ళు. మా పిల్లలు ఇద్దరే కాదు, అక్క పిల్లలు, చెల్లి పిల్లలు, వీళ్ళందరూ కూడా వి ఆల్ డిడ్ ఇట్ టుగెదర్. అంటే కొంచెం యాడ్ చేయాలి అనుకుంటే మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్ అండి.
అందరూ మా ఆడపిల్లలు. మాయ గారికి ముగ్గురు ఆడపిల్లలకి 2 ఆడపిల్లలు. ఓ సో ఎటు చూసిన అమ్మమ్మ 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 అనే సౌండ్ మాకు ఎక్కువ అలవాటు. ఓకే ఓకే, లక్ష్మీ కళ కూడా అలానే చక్కగా ఉంటుంది అనమాట. అవును. అయితే మెయిన్ ఈ అమ్మమ్మ బ్రాండ్ లో మనం చూసుకున్నట్లయితే సో ఒక లాంగ్ జర్నీ అంటే మీకు వ్యక్తిగతంగా ఏదన్నా, ఎందుకంటే ప్రజెంట్ ఫుడ్ ఏం తినాలన్నా కూడా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. మనం తినాలన్నా మన పిల్లలకి పెట్టాలన్నా కూడా ఒక తల్లిగా ఆ ఫీల్ ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుంది. మీకు ఎలా అనిపించింది అసలు ఇది పెట్టడానికి, ఒక మంచి ఫుడ్ అందించాలి అన్నది ఎప్పుడు మీకు ట్రిగ్గర్ అయ్యింది ఆ పాయింట్? నేను ట్రావెల్ చేసేదానండి బాగా. పెద్దమ్మాయి టెన్నిస్ ప్లేయర్, అక్రాస్ ద వరల్డ్ ట్రావెల్ చేసాం మేము. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతిసారి బయట ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉండడం అన్నది కూడా కష్టం. సో మేము క్యారీ చేసేవాళ్ళం మాతో పాటు చిన్న రైస్ కుక్కర్ అట్లా క్యారీ చేసి మాతో మేమే ఓట్స్ వండుకోవడము, లేకపోతే గుడ్లు పెట్టడం తనకి. నేను వెజిటేరియన్ని, బట్ మా అమ్మాయికి అన్ని పెడతాను నేను. సో అట్లాగా ఎంత వీలైతే అంత సొంతంగా వండుకొని తినడము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సర్వీస్ గెస్ట్ హౌస్ లాంటి చోట ఉండి అలా మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ ఎ ప్రాక్టీస్ అన్నమాట. సో అట్లాంటి దాంట్లోంచి వచ్చిందే ఈ కన్వీనియన్స్ ఫుడ్ అని అన్నది కూడా. కన్వీనియన్స్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్స్ లో. అండ్ ఇలా ఇన్స్టెంట్ గా మనం ప్రతిసారి బయట కొనుక్కొని తినాల్సిన అవసరం లేకుండా చెక్మని తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు వండుకొని తినేలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కూడా బాగుంటుంది అని అన్న థాట్ అక్కడ వన్ ఆఫ్ ద జర్నీస్ లోంచి, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ లోంచి పుట్టింది. అండ్ ఆల్సో బయట కూడా చూసాము మార్కెట్ లో ఆ గ్యాప్ ఉంది అని చెప్పి మేము ఎప్పుడైతే కొత్తది స్టార్ట్ చేయాలి అనుకుంటా ఉన్నామో అక్కడి నుంచి వచ్చిన థాటే. దాంట్లోంచి వేరియంట్స్ కూడా, ప్లెయిన్ చపాతీ ఒక్కటే వస్తే కంటే కూడా వేరియంట్స్ కూడా ఇస్తే కస్టమర్ త్వరగా కనెక్ట్ అవుతారు. సో చాయిసెస్ కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకటే తినే దానికంటే కూడా బోర్ కొట్టకుండా యూ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్ టు ఈట్ అని చెప్పి అందులోంచి మేతి చపాతి, మొరింగా చపాతి, రాగి చపాతి తీసుకొని వచ్చాము. అండ్ ఆల్సో పూరి, అలాగే ఎప్పుడన్నా సరదాగా మా అమ్మాయికి కూడా పూరి చాలా ఇష్టం. చిన్నప్పుడు పూరి చికెన్ చాలా ఇష్టంగా తినేది. అందులో ఆయిల్ తక్కువ అబ్జార్బ్ చేసేలాగా ఎలా చేయాలి అని అన్నదానికి తను కూడా చాలా రీసెర్చ్ చేశారు ఆ పూరి ఫార్ములా డెవలప్ చేయడానికి. మేము సో వీ యూజ్ ఓట్ బ్రాన్ ఇన్ దట్, ఆయిల్ తక్కువ అబ్జార్బ్ చేయడం కోసం. ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఉంటుంది అండ్ ఆయిల్ కూడా తక్కువ అబ్జార్బ్ చేస్తుంది దానివల్ల. ఓకే, అంటే ఇవన్నీ రెడీ మిక్స్ అండి, రెడీ టు ఈట్, ఇంటికి వచ్చి హీట్ చేసుకుని అంతేనండి. మీరు పెనం మీద చపాతీ కాల్చుకుని తినడమే. అండ్ ఆల్సో ఆయిల్లో, పూరి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుని తినడమే. సో ఇవన్నీ ఇనీషియల్ గా స్టార్ట్ చేసిన ప్రోడక్ట్స్. ఇప్పుడైతే వెబ్సైట్ లో యూ హ్యావ్ పికిల్స్, చిక్కీస్, చిన్నప్పుడు తిన్న స్నాక్ ఐటమ్స్, అన్ని పొడులు, అన్నంలో ఇప్పుడు కంది పొడి, శనగ పొడి ఇవన్నీ, అలాగే మొరింగా పొడి. మొరింగా ఇదో ఇప్పుడు దాకా చపాతీలో మాత్రమే ఇస్తా ఉన్నాము మొరింగా, ఇప్పుడు మొరింగా పొడి లాగా ఇస్తున్నాము. అంటే కరివేపాకు పొడి ఎలాగో మొరింగా తో పొడి అన్నమాట. అన్నంలో కలుపుకొని చక్కగా చుక్కని వేసుకొని తినచ్చు. సో టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇలాగ వేరియస్ ఫ్లాక్ సీడ్స్ లడ్డూస్ అని చెప్పి. సో అలాగే కారం కూడా చాలా అథెంటిక్ కారం సప్లై చేస్తున్నాం మేము. అందులో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హీట్ తో, అంటే కారం లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో హీట్ లెవెల్స్ డిఫైన్ చేస్తాము. స్టాండర్డ్ గా ఎప్పుడు అదే హీట్ లెవెల్ ఉంటుంది అనమాట. అది వెబ్సైట్ విజిట్ చేశారంటే ఒకసారి యూ కెన్ సీ ఆల్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ అనమాట. amammas.in. సో అయితే నాకు ఒక డౌట్ అండి, మామూలుగానే ప్యాకేజ్డ్ ఫుడ్ తినద్దు, ప్యాకెట్ అనగానే అమ్మో ఈ ఫుడ్ లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కొంచెం దీన్ని దూరం పెట్టాలి అని అనుకుంటాం కదా. సో అదే ప్యాకేజ్డ్ ఫుడ్ ఒక నాణ్యతతోటి అండ్ అలానే చాలా హెల్దీగా మీరు తీసుకొచ్చారు. ఏంటి డిఫరెన్స్ అంటారు బయట ప్యాకేజ్డ్ ఫుడ్ కి, అమ్మమ్మాస్ తో వచ్చిన ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కి డిఫరెన్స్ ఏంటంటే? పికిల్స్ అన్నిటిలో మనము గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నామండి, విచ్ ఇస్ వెరీ హెల్దీ అండ్ అంటే కంపారిటివ్ గా క్వాలిటీ ఆయిల్ అన్నమాట. గ్రౌండ్ నట్ ఆయిల్ అని అన్నది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రైస్. జనరల్ గా ఇంట్లో కూడా మనం చేసుకున్నప్పుడు అదే వాడతాము, పప్పు నూనె అంటాం. సో యూస్ చేసి చేస్తున్నాము పికిల్స్ అన్ని. 100% పికిల్స్ ఎందులోనూ ప్రిజర్వేటివ్స్ కానీ అవి ఏం యూస్ చేయట్లేదు. నెయ్యి ఆల్సో ఇస్ వెరీ, మీరు పూస నెయ్యి అని అంటారు కదా, అలా ఇంట్లో కాచుకుంటే ఎట్లా ఉంటుందో నెయ్యి అలా పూసగా వస్తుంది నెయ్యి. అండ్ 100% ప్యూర్ నెయ్యి. మీరు ఇంట్లో కాచుకుంటే ఉండేంత టేస్ట్ ఉంటది.
మాది 100% అష్యూరెన్స్, నా పర్సనల్ అష్యూరెన్స్ ఫర్ ద గీ ఆల్సో అన్నమాట. మీరు పచ్చడి అన్నారు, తర్వాత పోసి నెయ్యి అన్నారు, ముద్దపప్పు కాంబినేషన్ ఒకటి వస్తే నా సామిరంగా అన్నట్టు టేస్ట్ లో నోట్లో లాలాజలం కూడా ఊడిపోతుంది. గోంగూర పచ్చడి కానీ పండు మిరపకాయ పచ్చడి ఇవన్నీ ఏదైనా సరే టేస్ట్ చేశారంటే ఒకసారి మళ్ళీ వదిలిపెట్టరు. అలాగే అందులో బెల్లం ఆవకాయ యూజువల్ గా తక్కువ దొరుకుతుంది బయట ఎక్కడైనా, సో మేము బెల్లం ఆవకాయ కూడా లాంచ్ చేసాము. అండ్ మాగాయ కూడా బయట చాలా తక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఇద్దాం మనం. మాగాయ అంటున్నారు, తీపి ఆవకాయ అంటున్నారు, ఆంధ్రానండి మీది? అవునండి, అర్థమైంది. నిజంగా ఆంధ్ర వాళ్ళకి ఆ తీపి బెల్లం ఆవకాయ కావాలి, మాగాయ పచ్చడి కావాలి, నిజంగా స్టార్వింగ్ అనమాట. అది ఆ టేస్ట్ మనకి నిజంగానండి బయట ఎక్కడ దొరకదు. చిన్నప్పుడు నేనే చెప్తున్నాను, నాదే ఎగ్జాంపుల్. మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తోపులు అనమాట నిజంగా ఈ పచ్చళ్ళు పెట్టడంలోని. సో వాళ్ళ తర్వాత అమ్మల వాళ్ళకి పెద్ద అంత ఓపిక లేకపోవడము, ఆ టేస్ట్ మిస్ అవ్వడం జరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మాగాయ ఎవరింట్లో కనిపించినా కూడా ఆ టేస్ట్ అయితే నాకు రావట్లేదండి, ఆ వాళ్ళ టేస్ట్ అయితే రావట్లేదు. సో ఇప్పుడు మీరు మాగాయ మన ఆంధ్ర ట్రెడిషనల్ పచ్చళ్ళ గురించి చెప్తుంటే డెఫినెట్ గా ట్రై చేయాలని స్టూడియోలో ఉంది, ఇవాళ మధ్యాహ్నం ట్రై చేసి చూడండి. సూపర్. ఓకే, ఈ పచ్చళ్ళు, ఇన్ని రకాల స్నాక్స్, సో ప్రతిదీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు కదా. అయితే దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అథెంటిక్ గా ఉండాలి కాబట్టి మన అమ్మమ్మల వాళ్ళు యూజ్ చేసే ఆ పలానా పదార్థాలే ఇందులో యూజ్ చేస్తారంటారా టేస్ట్ రావడానికి? అంటే కాలానుగుణంగా అవి కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి యాక్చువల్ గా ఈ రోజుల్లో 100% ఏ గ్రేడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తామండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఆ విషయంలో నేను కంపెనీని లాంచ్ చేసిన ఫస్ట్ రోజు చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాము. ఏ గ్రేడ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాము, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అందులో. అంటే నేను తినడానికి నచ్చిందే నేను కస్టమర్ కి కూడా ఇస్తాను. సో నేను ఏదైతే తింటానో, ఫ్యామిలీలో మేము ఏదైతే వాడుకోగలుగుతామో ఆ కాన్ఫిడెన్స్ నాకుందో, సో దట్ ఈస్ ఓన్లీ వి సెల్ టు అవర్ కస్టమర్ ఆల్సో. ఇంగ్రీడియంట్ పరంగా యాడ్ చేయాలంటే మనం అమ్మమ్మ దోసపిండి ఉంది, దోసపిండిలో వాడే ఉరద్దాలు మినపప్పు మనకి ఒంగోలు తెనాలి ఈ సైడ్ నుంచి వస్తుంది. మనం మునగాకు చపాతి అమ్ముతాం, దాంట్లో వాడే మొరింగా పౌడర్ గుజరాత్ నుంచి తెప్పిస్తాం. మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఇక్కడైనా కొనేయచ్చు కానీ అక్కడ ఎక్స్పెన్సివ్ అయినా మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది. మీకు కారం గుంటూరు మిర్చి నుంచి వస్తుంది. యూనో ఏ ఏరియాలో ఏది బాగుంటుందో చూసి అక్కడి నుంచే ఆ ఐటమ్ ని మనం ప్రొక్యూర్ చేస్తాం. రకరకాల దేశంలో ఏ మూల ఎక్కడి నుంచి అయితే మంచి క్వాలిటీ దొరుకుతుంది అనుకుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి దాంతోనే మన ప్రొడక్ట్లు అన్నీ తయారవుతాయి. యాక్చువల్ కంపెనీ పెట్టడానికి ముందు CFTRA అని ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్లో ఉంది. వీళ్ళు చపాతీ అసలు ఎలా చేయాలో నేర్పారు. చపాతీని కస్టమర్ కి హెల్త్ కి, అంటే మీరు చిన్నపిల్లలు ఉన్న తల్లులు తిన్నా, ముసలోళ్ళు పెద్దోళ్ళు ఆళ్ళు వీళ్ళని ఎవరు తిన్నా కూడా వాళ్ళకి ఆరోగ్యానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అని చెప్పేసి మనం బ్రెడ్ ని ఏ రకంగా జనరేషన్స్ నుంచి తింటూ వస్తున్నారో సిమిలర్ గానే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యూజ్ చేసి దాన్ని హెల్దీగా ఎలా తయారు చేయగలుగుతాం అన్నది మైసూర్లో నేర్చుకుంది. అది ఉంటుందా అండి సెపరేట్ గా మళ్ళీ ట్రైనింగ్ అన్నది? అవును, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది, సర్టిఫై చేస్తారు వాళ్ళు. మొత్తం ప్రొడక్ట్ ని ఏం చేయాలి, ఎలా తయారు చేయాలి, ఎలా చేస్తే ఇది ఇన్ని రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనేది అక్కడి నుంచి నేర్చుకొని ఆ తర్వాతే మనం మార్కెట్ లో 6 నెలలు లిటరల్ గా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసి, జనాలకి ఏంటంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం దాకా ఇది కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఎలాగ ఉంటుంది. అలాగే ఇంగ్రీడియంట్ ఉందంటే మనం ఫ్యాక్టరీ నుంచి ఆటా కొనుక్కుంటాం డైరెక్ట్ గా. ఆటా కూడా ఎట్లాగంటే మీకు గోధుమల నుంచి పిండి పట్టి ఆ పిండి నుంచి మీకు చపాతీ తయారయ్యి ఎండ్ కస్టమర్ తినే టైంకి మొత్తం మీద 21 to 24 days సైకిల్. అందుకని మన చపాతీ పొంగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే. మిగతా చపాతీలకి మన చపాతీకి ఏదైనా వ్యత్యాసం ఏంటని అడిగితే, మీరు పుల్కా మీద కాల్చారనుకోండి, స్టవ్ మీద మామూలుగా కాల్చున్నాం కదా, ఆయిల్ కాల్చకుండా పొంగుతుంది. సో అది ఆ ఫ్రెష్నెస్ వల్ల వస్తుంది. సో అది అవన్నీ కూడా తను అంత జాగ్రత్తగా తీసుకొని ప్రతి విషయాన్ని ఎలా చేస్తాము, ఎలా చేస్తే మనం సాధ్యనందుకు బెటర్ క్వాలిటీ ఇస్తాము అన్నదే ప్రయత్నం ఉంటుంది. యాజ్ అన్ ఎండ్ యూజర్ కింద మీరు బయట కొనొచ్చా, బయట తినొచ్చా అని అడిగితే లేదండి వద్దని చెప్తాం మేము కూడా. కానీ తినకుండా ఉండాలా, తినాలా అని అడిగితే అప్పుడు ఏది తింటే బెటర్ రా అంటే మన ప్రొడక్ట్. ఖచ్చితంగా
ఓకే. అది. అయితే మీరు 7 years గా జర్నీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీకు అనిపించింది ఈ చపాతీలతోటే స్టార్ట్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత మీకు అంటే ద బెస్ట్ అంటే కింగ్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్తారండి మీ అమ్మమ్మాస్ లో? మేతి చపాతీ అండి. మేతి చపాతీ. చాలా రివ్యూస్ కూడా వచ్చాయి. పీపుల్ ఎంజాయ్ ఇట్ అ లాట్. అంటే వట్టి చపాతీనే అట్లా తినేయచ్చండి ఇంకేమీ లేకుండా కూడా అని మాతో వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ పంచుకున్న కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. మేతి చపాతీ వాజ్ ఏ హీరో ప్రోడక్ట్. అండ్ అలానే ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ట్అప్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయగలిగే అంత ఉండాలి. సో ఇన్ని ఇయర్స్గా మీరు చేశారు, మరి మీరు పడిన స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే చాలా మంది స్టార్ట్అప్స్ చేసే యుగంలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా చేయాలనుకుంటారు. మీ జర్నీ నుంచి వాళ్ళకి ఒక లెసన్ కూడా అందుతుంది కాబట్టి, సో ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు క్వాలిటీగా కస్టమర్కి అందించడానికి అంటే ఏం చెప్తారు? రాక్షసుడిలాగా కష్టపడతాడండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అండ్ నన్ను కూడా అలాగే కష్టపెడతారు కాబట్టి తప్పట్లేదు అనమాట. ఫస్ట్ ఏంటంటే రాక్షసులాగా మారాలన్నమాట, అనుకున్నట్టు సాధించాలి. మనతో పాటు ఉన్న టీం అండి, మాతో ఫ్యాక్టరీలో లక్ష్మి అని ఉన్నారు. ఇనిషియల్ గా మేము స్టార్ట్ చేసి ప్రొడక్షన్ ఇలా ఉండాలి ఇలా చేయాలి అనుకున్న తర్వాత ఆవిడ ఆల్మోస్ట్ ఫస్ట్ 6 నెలల్లో మాతో పాటు చేతులు కలిపి ప్రొడక్ట్ ని ఎలా తయారు చేస్తేనే కస్టమర్ ఉంటుంది అనుకున్నది ఆ రోజు ఎలా చేస్తుంది ఆవిడ, ఈ రోజుకి అంతే జాగ్రత్తగా ఆ ప్రాసెస్ ఫాలో అవుతారు. చపాతీ చేయడం అంటే పిండి కలిపేయడం, ఆటా తీసుకున్న తర్వాత దాన్ని ఆటాన్ని నీడ్ చేయడం అంటారు కదా, కలిపిన తర్వాత ఒక రెస్టింగ్ ఉంటుంది, బాల్ కట్టింగ్ ఉంటుంది, దాని గ్లూటెన్ విరిగిపోయినప్పుడు మళ్ళీ అది ఎలా తయారవుతుంది, ఎప్పుడు ప్రెస్ చేయాలి, ఏ టెంపరేచర్కి ఇది ప్యాకింగ్ చేయాలి, ఇదంతా కూడా ప్రాసెస్ లో నడుస్తుంది. ఈ ప్రాసెస్ ని కరెక్ట్ గా డే 1 నుంచి ఈ రోజు దాకా ఫాలో అవుతుంటాం. సో అలాగే మేము బయట అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఓపెన్ గా ఉంటాం. జనాలు వస్తుంటారు, కొంతమంది విమెన్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు, మేము నేర్చుకోవాలండి మా ఊర్లో మేము పెట్టుకోవాలంటాం, మేము నేర్తాం. మాకేదో కాంపిటీషన్ అయిపోతారన్న ఆలోచన మనకి ఉండదు. రెండోది ఏంటంటే మీరు ఛాలెంజెస్ గురించి మాట్లాడాలి అనుకుంటే, ఫుడ్ ఇండస్ట్రీలో మేజర్ ప్రాబ్లం ఏంట్రా అంటే ఎంత తయారు చెయ్యాలో, ఎక్కడ అమ్మాలో, ఎప్పుడు అమ్మాలో తెలియకపోతే చేసింది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ మీకు 9 రోజుల నుంచి 18 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. చేసింది అమ్ముకోలేకపోతే ప్రాబ్లం. సో చాలా మందికి అమ్ముకోవడం అనేది ఆలోచించకుండా తయారు చేయడం ఒకటి ఆలోచిస్తారు. ఎందుకంటే బ్యాంక్ లోన్ ఇచ్చే సపోర్ట్ ఉంటుంది, లేకపోతే ఏదో చిన్న గొప్ప మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, పెట్టేస్తారు, తయారు చేస్తారు, ఎలా అమ్ముతారు. ఐ థింక్ అక్కడ మేము కొంచెం పాజిటివ్ గా మాకు సపోర్ట్ వచ్చింది. గట్టిగా మాట్లాడాలంటే జగన్ గారు విజేత గ్రూప్ ఉంది కదా, విజేత సూపర్ మార్కెట్స్, ఆయన కానీ రతదీప్ కానీ వీళ్ళందరూ కూడా ఇనీషియల్ గా మన సంపూర్ణ, బాలాజీ గ్రాండ్ బజార్, ఘన్శ్యామ్ ఇలాంటి స్టోర్లు అందరూ కూడా ఆ మేతి చపాతీతో మనకి ఎంట్రీ వచ్చి, సో దానివల్ల వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా మాకు సపోర్ట్ చేశారు. మేము ఏమీ లేని ఉన్న పరిస్థితుల్లో మనకి ఎంట్రీ ఇచ్చి మన వాళ్ళ షాపుల్లో మన ప్రొడక్ట్ పెట్టి కస్టమర్లకు అందరేట్ చేయడం వల్ల ఆ తర్వాత పొలిమేరా, రిలయన్స్, డిమార్ట్, మెట్రో, మోర్, స్పార్, లూలు సూపర్ మార్కెట్, ఇవాళ చెప్తా బ్లింకిట్, మీకు స్విగ్గీ, అమెజాన్, నౌ, మీరు ఎటు చెప్పినా మన ప్రొడక్ట్ ఉంటుంది. సో ఎవరైనా స్టార్ట్అప్ అనుకున్నప్పుడు ఏంటంటే తయారు చేయడమే కాకుండా అమ్మడానికి కూడా పూర్తిగా కష్టపడాల్సి వస్తుంది. ఆ రెండు ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో దెన్ ఐ థింక్ ఇలాగ మాకులాగా వచ్చిన అవకాశం వాళ్ళకు కూడా ఉంటుంది, వస్తుంది. నిజంగా రాక్షసులా కష్టపడాల్సిందే అనడానికి ఇక్కడ కనిపిస్తుంది. అయితేనండి ఇప్పుడు ఫస్ట్ డేకి అండ్ ఇప్పటికి మీకు డిఫరెన్స్ అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, సో ఎలా అనిపిస్తుందండి ఈ జర్నీ అన్నది? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు విత్ ఇన్ 5 years లో? ఇద్దరం కలిసి మీరు స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్, ముందు ఇలాగ అనుకున్నారా ఇంత దూరం వస్తుందని అని చెప్పినట్టయితే అనుకోలేదు. కానీ ఇవాళ లాస్ట్ 1 year లో మేము 12 రాష్ట్రాల్లో ఉన్నాం, 40 ఊర్లలో పెట్టాం. మాది ఇప్పుడు ట్యాగ్ లైన్ 100 పట్టణాలు 100 కోట్లు. సో 100 cities 100 crore ట్యాగ్ లైన్ తోనే మా టీం అంతా డ్రైవ్ చేస్తున్నాం. మా బిజినెస్ పద్మలత కర్రా అని ఉన్నారు, ఆవిడ నేషనల్ గ్రోత్ అంతా ఆవిడ హ్యాండిల్ చేస్తారు. సో టీమ్ డెవలప్ అయింది మాకు. సాహిత్య అని ఉంది, తను క్విక్ కామర్స్ మొత్తం హ్యాండిల్ చేస్తుంది. అలాగే తేజస్వి అని ఉంది, తను రీటైల్ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంది. 80% విమెన్ డ్రివెన్. అవడానికి లాజిస్టిక్స్ పరంగా కష్టం ఉంది, ఇంకోటి కష్టం ఉంది అనుకున్నా 80% లేడీస్ డ్రివెన్ ఆర్గనైజేషన్. మాకు ఎక్కడ చిన్న సీటెస్ కూర్చోబెడుతుంది ఆవిడ. బట్ ఏంట్రా అంటే ఒక టీమ్ డెవలప్ అవ్వడం వల్ల ఇవాళ ఒక 2nd largest డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ
అండ్ ఎక్కడో చిన్న అవకాశాన్ని మాకు క్రియేట్ అయింది. గ్రేట్, సూపర్ అండి, నిజంగా వింటుంటే Thank you so చాలా much. బాగుంది మీ జర్నీ. అండ్ అలానే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఒక లేడీగా వచ్చి ఎంతో మంది ఆడవాళ్ళకు కూడా మీరు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సాటిస్ఫాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, కాకపోతే మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. ఇట్స్ రియలీ సాటిస్ఫైయింగ్ అండి. అది ఏంటి ఎలాగా అని అన్నది చెప్పడం కష్టం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్ లక్ష్మి. వెన్ షీ కేమ్ షీ నీడెడ్ సమ్ హెల్ప్ అండ్ వీ కుడ్ గివ్ దట్. అండ్ ఈ రోజు తను షీఈస్ వెరీ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట. అంటే మేము హెల్ప్ ఎక్స్టెండ్ చేసినందువల్ల ఈ రోజు తన ఆ సిచ్యువేషన్ లో ఉంది అని అన్న గ్రాటిట్యూడ్ తనకి ఎవ్రీ డే తన కళ్ళల్లో కనిపిస్తుంది నాకు. సో ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలో అవుతాను. మా గురువు గారు శ్రీ రవిశంకర్ గారు. ఇవాళ ఆయన Okay. పుట్టినరోజు కూడా 70th బర్త్డే. సో హ్యాపీ బర్త్డే గురుదేవ్ ఆన్ దిస్ అకేషన్. సో ఆయన చెప్తారు, నీ వల్ల అట్లీస్ట్ ఒక్క జీవితంలో అయినా మార్పు వచ్చిందంటే నీ జీవితం సార్థకమే అని చెప్పి. సో ఐ సీ దట్ ఇన్ లక్ష్మి అండ్ విచ్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ లక్ష్మియే కాకుండా, అండ్ థ్యాంక్ యూ లక్ష్మి ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ ఆల్సో. అంటే మనం చేయాలి అనే ఉద్దేశం మనకున్నా అందుకునే వాళ్ళు ఉండడం కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లానే మా ఫ్యాక్టరీలో చాలా మంది లేడీస్, చుట్టుపక్కల నుంచి వచ్చే లేడీస్, మాతో పాటు ఇప్పుడు లాస్ట్ 7 years నుంచి వర్క్ చేస్తున్న లేడీస్ చాలా మంది ఉన్నారు. జయలక్ష్మి, నీలమ్మ, వీళ్ళందరూ నాకు దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ మై ఫ్యామిలీ అన్నమాట. ఐ నో వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు ఏం జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టారు అని చెప్పి, నీలమ్మ వాళ్ళ మదర్ హెల్త్ ఎలా ఉంది, ఆవిడకి ఆపరేషన్ అయ్యింది, ఇట్లాంటి విషయాలు కూడా వీ టేక్ కేర్ అండ్ వీ అండర్స్టాండ్ అనమాట. దే హ్యావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ విచ్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ వెన్ వీ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఉంటాము. అండ్ లక్ష్మి ఈస్ ద మేజర్ సోర్స్ విచ్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ త్రూ లక్ష్మి ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఓకే, సో ఒంటరిగా స్టార్ట్ అయిన ఈ ప్రయాణం ఈ రోజు ఎంత మంది తోటి ఉందండి? ఆల్మోస్ట్ అరౌండ్ 120 ఉన్నామండి ఇప్పుడు స్టాఫ్. వావ్, గ్రేట్, 120 members. సో ప్రతిరోజు కూడా అంటే ఎన్ని ప్రోడక్ట్స్ డెలివర్ చేస్తూ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటమ్స్ క్వాంటిటీ పరంగా? దగ్గర చపాతీలు, దోశ, అది ఇది అన్ని కలిపి మనం నెలకు ఒక 2 లక్షల నుంచి 2.5 లక్షల ప్యాకెట్లు మినిమం అమ్ముతాం. ఓకే, సో అంతమంది జనాలు ఒకసారి కొన్నారా మళ్ళీ కొన్నారా కొంటుంటారు. కొంతమంది రెగ్యులర్ కస్టమర్లు 4-5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఉన్న కస్టమర్లు కూడా ఉన్నారు. మన ఇక్కడ పార్వతి అన్న ఒక ఆవిడ ఉన్నారు, మీకు ఫోరం మాల్ దగ్గర ఉంటారు. మనం ఏదైనా కొత్త తయారు చేసామని ఫస్ట్ వెంటనే ఆర్డర్ ఓపెన్ చేస్తారు. ఓకే, 1000 స్టోర్ల పైన మన స్టాక్ అవైలబిలిటీ ఉంది. ఓకే ఓకే. సో అలానే ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే ఆ డెలివరీ అదంతా కూడా అంతా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఓకే సరిపోతుంది. మనకి 2 ఉందండి. డెలివరీ అంటే మన వెబ్సైట్ లో ఆర్డర్ పెడితే మనమే డెలివరీ పంపిస్తాము. ఓకే, లేదు మన జెప్టో బ్లింకిట్ లో అంటే వాళ్ళు చేస్తారు. ఓకే, ఫిజికల్ స్టోర్ అంటే మనం వెళ్ళి కొనుక్కోవడమే కదా కస్టమర్ కింద. ఓకే. సో వెబ్సైట్ నుంచి బయటకు వచ్చి ఏమన్నా స్టోర్ పెట్టే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా? ఫ్యూచర్ లో కూడా ఏమన్నా ఉండబోతుందా అలాంటిది? అంటే మనకి అవసరం లేదు. మనం పెట్టితే పెట్టచ్చు కానీ సందు తిరిగితే ఒక రతదీపో, ఒక విజేత, ఒక రిలయన్స్ ఉన్న రోజులు ఇవాళ 10 నిమిషాల్లో జెప్టో బ్లింకిట్ నుంచి వస్తున్నాయి. మనం మళ్ళీ ఒక షాప్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మనకేంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మమ్మ కావాలంటే, అంటే మీరు షాప్ దాకా వచ్చే అవసరం లేకుండా మా అమ్మమ్మాస్ వెబ్సైట్ లోకి వచ్చారు అంటే మేమే ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు. మీరు షాప్ దాకా రావాల్సిన అవసరం లేదు. ammammas.in లోకి లాగిన్ అవ్వండి, మేమే ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. ఓకే, రైట్ ఫ్రమ్ పచ్చళ్ళ దగ్గర నుంచి స్నాక్స్ అండ్ అలానే మీరు చెప్పిన చపాతీల్లో చాలా రకాలు. అండ్ తర్వాత ఇంకా ఏమన్నా రాబోతుందా అండి? మరి 7th anniversary సందర్భంగా మరి స్పెషల్ గా ఏమన్నా రాబోతున్నాయా? డిస్కౌంట్స్ అయ్యి తర్వాత మాట్లాడతాను నేను. అంతకంటే ముందుగా ఇంకా ప్రోడక్ట్ పరంగా ఏమన్నా కొత్తవి లాంచ్ చేయబోతున్నారా? యాక్చువల్గా వెబ్సైట్ లో ఉన్న గోంగూర పచ్చడి కానీ, ఆవకాయ పచ్చడి కానీ ఇవన్నీ ఇప్పుడు లాంచ్ చేసినాయి. లాస్ట్ 30 రోజుల లోపల లాంచ్ అయిన ప్రొడక్ట్లే మొత్తం అన్ని కూడా. ఓకే, మనకి నెయ్యి అది ముందు నుంచి ఉంది, మన దగ్గర ఉన్న జంతికలు, మురుకులు ముందు నుంచి ఉన్నాయి. కానీ పచ్చళ్ళు కానీ, కందిపొడి, శనగపొడి, కారపొడి లాంటివి కానీ ఇవన్నీ ఇప్పుడు లాంచ్ చేసింది. ఈ పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక మరి 7th anniversary సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కస్టమర్స్ కోసం ఏమి ఇస్తున్నారు? ఇంతమంది ఇన్ని లక్షల ప్యాకెట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్న వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఆలోచిస్తే అందరికీ అంత ఇవ్వలేం. కాబట్టి ఒక 599 రూపాయలు పర్చేస్ చేసిన కస్టమర్లకి ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో మీరు రతదీప్లో కొనుక్కోండి, రిలయన్స్ లో కొనుక్కోండి, జెప్టోలో కొనుక్కోండి, కొనుక్కున్న బిల్లు మాకు పంపించండి.
మాకు వాట్సాప్ లో పంపించండి లేదా మా వెబ్సైట్ లో అప్లోడ్ చేయండి. ఓకే ఈ 3 నెలల్లో గనుక మీరు దగ్గర లెట్స్ 6 ప్యాకెట్లు కొన్నారనుకున్నాం, అంటే 600 రూపాయలు అవుతుంది. ఆ 6 ప్యాకెట్లు కొన్నందుకు మీరు ఒక మెగా డ్రాలో ఎలిజిబుల్ అవుతారు. మెగా డ్రా ఆ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి? 777 ప్రైజెస్. అమ్మో ఫస్ట్ ప్రైజ్ మీకు ఐఫోన్ 17. ఓకే దాని తర్వాత క్రికెట్ కిట్లు ఉన్నాయి, నైస్. పట్టు చీరలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మొత్తం ఒక 777 ప్రైజుల్ని ఇస్తాం. 3 months ఇచ్చారు మీరు టైం కూడా. అబ్బా ఈ 3 నెలల్లో మీరు ఆల్రెడీ ఇప్పుడు మనం మేలో ఉన్నాం, అంటే ఏప్రిల్లో కొనుక్కున్న బిల్ ఇచ్చినా పర్లేదు, ఆహా మేలో ఇప్పుడు కొనుక్కుంటున్న బిల్ ఇచ్చినా పర్లేదు, మీరు జూన్ లో కొనుక్కోబోయే బిల్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఈ 3 నెలల్లో కలిపి 599 రూపాయల వర్త్ నాకు బిల్స్ ఇస్తే దానికి ఒక కూపన్ వస్తుంది. ఓకే ఎక్కడన్నా కొనుక్కోవచ్చు. అమ్మమ్మ ప్రోడక్ట్ కొనుక్కున్నామన్న రిసీట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ కి మీరు ఆ రిసీట్ ని పంపించినట్టయితే అక్కడి నుంచి మేము మీ జర్నీ మల్టిపుల్ బిల్స్ కూడా ఉండొచ్చు. 599 ఒకటే బిల్ అవసరం లేదు. ఆహాహా ఓకే 5-6 సార్లు కొనుక్కున్నాక 599 అయినా కూడా అన్ని బిల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే ఓకే సో మినిమం అయితే 599 బిల్ చేయాలి. Yes. టోటల్ అయితే 599 అవ్వాలి. మీరు ఇవాళ చపాతీ కొనుక్కుంటే 70 రూపాయలు 80 రూపాయలు అయింది అనుకోండి, ఆ బిల్ ఇవ్వండి, 80 పాయింట్లు వస్తాయి. రేపొద్దున్న మళ్ళీ ఒక 4 రోజులకి దోశ కొనుక్కున్నారు అనుకోండి, అదొక 90 రూపాయలు అనుకుంటే 90 పాయింట్లు వస్తాయి. ఓకే అలాగే అన్ని పాయింట్లు కలిపి 599 ఈ 3 నెలల్లో అయినా కూడా మీకు వస్తుంది. ఓకే ఒకేసారి కొనేయాలి, అర్జెంట్ గా ఇప్పుడు కొనేయాలి అని ఏం లేదు. ఏం లేదు. ఎందుకంటే ఇది మొత్తం ఇట్ ఈస్ మోర్ ఆఫ్ థ్యాంక్స్ టు ది రిటర్న్ గిఫ్ట్ అనుకోండి. ఓ మా బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ అనుకున్నట్టయితే ఏప్రిల్ మే జూన్ నెలల్లో కలిపి మీరు ఒక్కసారి 2 సార్లా 10 సార్లా ఎన్ని సార్లు కొనుక్కోండి, ఆ బిల్స్ మనకి ఇస్తే మీకు ఎంట్రీ వస్తుంది. ఓకే 777 అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అన్నట్టుగానే Chances కనిపిస్తుంది ఎక్కువ ఇక్కడ. అవును. సో మీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ప్రతి Thank you. ఒక్కరికి కూడా ఏంటంటే సో మీ నుంచి వాళ్ళు అందుకుంటున్న ఒక థ్యాంక్ యూ గిఫ్ట్ లాగా అన్నమాట. చాలా బాగుంది. అండ్ మీ జర్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా సాగింది. అండ్ మీరు ఇస్తున్న ప్రోడక్ట్స్ అవన్నీ కూడా అందరికి కస్టమర్స్ అందరికి కూడా లైక్ చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా షాప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇలానే మరిన్ని ప్రోడక్ట్స్ తోటి రావాలి, మరిన్ని ఇయర్స్. నెక్స్ట్ మళ్ళీ 888కి మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి Thanks ఫర్ అండి. జాయినింగ్ Thank you విత్ so us. థ్యాంక్ యూ.